రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను దయచేసినందుకు వందనాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. మీరైతే మమ్మలను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు, మీ దయచేత కప్పినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయి ఉండగా నాయన మీ కృపచేత మమ్మల్ని నింపి నడిపిస్తున్న విధానమును బట్టి, క్షేమమును బట్టి, మీ కృపను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కృప కొరకు వందనాలు, మీ దయ కొరకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి ప్రభా. అనేకుల కొరకు చేయబోతున్న ప్రార్థన అంతట్లో తోడేయండి నాయన. మా ప్రార్థనల ద్వారా వారికి ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా తండ్రి, కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి బిడ్డ కొరకు, వీక్షకులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న ప్రతి పరిస్థితిని ఎరుగుదురు. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ఆటంకము నుండి, ప్రతి అడ్డంకు నుండి విడుదల కలుగచేసి మీ కార్యాలు వారి ఎడల, వారి పట్ల మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రియుడవైన తండ్రి, దయగలిగిన దేవుడా, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవై ఉన్న దేవునిగా ఉన్నందుకు మీకే మహిమ కలుగునుగాక. మీ ఘనమైన కార్యములను బట్టి, మీ ఉన్నతమైన కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ సమయంలో సహోదరులు ప్రసాదరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని, ప్రతి అడ్డంకును, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవరోధాన్ని క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో తొలగించి మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము నాయన. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదురు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మీరు ఎరుగుదురు. వారి కుటుంబ సమస్యల నుండి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం అంతటికి క్షేమాన్ని దయచేయండి. వారు చేస్తున్న చేతి పనులను, వారి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. కనికరించి వారి కొరకు చేయబడిన ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా గంగా శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి బాబు ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా, ఒకవేళ ఎగ్జామ్ రాసి ఉంటే మంచి రిజల్ట్ వారు చూడగలుగుటకు సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ఆటంకాల నుండి, ప్రతి అభ్యంతరాల నుంచి విడుదల కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా సహోదరులు గంగారాజం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారి అవసరతలు తీర్చబడాలి, వారి అక్కర్లు తీర్చబడాలి. వారికి ఉన్న ప్రతి సమస్య తొలగిపోవాలి, ప్రతి ఇబ్బంది తొలగిపోవాలి, ప్రతి ఆటంకం తొలగిపోనట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఏ అవసరాల మధ్యలో ఉన్నారో, ఏ ఏ అక్కర్లతో ఉన్నారో వారి అవసరాలు, వారి అక్కర్లు క్రీస్తు యేసు నామములో, క్రీస్తు యేసు మహిమలో తీర్చబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరం కలిగిన దేవా, మీకే వందనాలు. అదేవిధంగా సహోదరి విజయకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వారి బాబు కొరకు ప్రార్థించమని కోరి ఉండగా అవసరత ఏమిటో మాకు తెలియదు గనక, మీరు ఎరుగుదురు గనక దయచేసి వారి అవసరాన్ని తీర్చండి, వారి అక్కర్ని తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు క్రీస్తు యేసు నామములో తొలగించి ఘనమైన మీ కార్యాలు జరిగించి ఘననామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజులకు రారాజు అయినటువంటి, మహాపరిశుద్ధుడమైనటువంటి, ప్రేమ కలిగిన దేవా, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి బాబును ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం చేత నింపండి.
కుటుంబంలోని ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి అక్కరను తీర్చండి. వారికి ఉన్న సమస్య ఏమిటో, వారికి ఉన్న ఇబ్బంది ఏమిటో, వారికి ఉన్న అడ్డంకు ఏమిటో, ఆటంకం ఏమిటో మీరు ఎరుగుదురు గనుక వారి ఆటంకాల నుంచి, వారి అభ్యంతరాల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రాజులకు రారాజువైనటువంటి ప్రియుడమైనటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో సంతానము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. దయచేసి కనికరించండి. ఎంతోమంది బిడ్డలు సంతానము లేక వేదనలకు గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభా. తండ్రి, ముఖము చూపించుకొని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా దయచేసి దయ ఉంచి కనికరించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అద్భుతమైన మీ కార్యము జరుగునుగాక, ఆశ్చర్యమైన మీ కార్యము జరుగునుగాక. యేసయ్య, వారి గర్భాలు తెరవబడాలి. వారి గర్భంలో ఉన్నటువంటి ప్రతి లోపము, ప్రతి విధమైనటువంటి అయా బలహీనతలన్నిటి నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా బలహీనతల చేత బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో వారి బలహీనతలన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. రకరకాల రోగులు, క్యాన్సర్ నాయనా, అయా ప్రభా తండ్రి, రకరకాల రోగాల చేత బాధను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. యేసయ్య నామములో వారికి ఉన్న రోగ బాధ, రోగపు భీతి, రోగపు నాయన పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. లక్షల రూపాయలు పెట్టినా కూడా బాగుగాని పరిస్థితిలో ఉంటుండగా దయచేసి కనికరించుము, మీ కార్యాలు జరిగించుము, మీ గొప్ప మేలుల చేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. కనికరం కలిగిన దేవుడా, కృప కలిగిన తండ్రి, మీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబాలలో భార్య, భర్త, పిల్లలు అయా సంతోష సమాధానాలతో ఉండడానికి సహాయం దయచి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగం కలిగి నడుచుకున్నట్లుగా బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో గొడవలు ఉన్నాయో, కొట్లాటలు ఉన్నాయో, భార్య భర్తల మధ్యలో విభేదాలు ఉన్నాయో నాయనా, వారి పట్ల మీరు కృప చూపించి సహాయం దయచేయండి. తోడేని నడిపించండి. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము బిడ్డల పట్ల మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరే కనికరించండి, మీ కార్యాలను జరిగించండి, మేలుల చేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానమును దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని, మనమందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.